ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఓచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. హలో హలో ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? చేతిలో ఫోన్ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేయడమేనా? ఇంతకీ దేనికి ఫోన్ చేసినట్టు? ఎవరయ్యా మీరు? అమ్మా, నేనమ్మా డ్రైవర్ మణిని మాట్లాడుతున్నాను. మణా, ఏమిట్రా ఈ వేళప్పుడు ఫోన్ చేసావు? ఏం చెప్పనమ్మా, మా అమ్మాయి అఘాత్యం చేసుకుపోయిందమ్మా. రుబ్బురోలు రాయితో తన కడుపు మీద కొట్టుకుని కడుపు పోగొట్టుకోవాలనుకుందమ్మా. అలా ఎందుకు చేసిందయ్యా? అన్యం పుణ్యం ఎరిగిన అయ్యగారి మీద నిందపడ్డానికి తన కడుపులో పెరుగుతున్న బిడ్డే కారణమని బాధపడి గర్భం పోగొట్టుకోవాలని అలా తెగించిందమ్మా. మనసు విరిగిపోతే మనిషి చావు తెగిస్తారు. పవిత్రకి ఇప్పుడు ఎలా ఉంది? సమయానికి నేను చూడబట్టి సరిపోయిందమ్మా, లేకపోతే పవిత్ర ప్రాణాలు ఈ పాటికి గాల్లో కలిసిపోయావమ్మా. జరిగిందేదో జరిగింది. తెల్లారు వరకు కనిపెట్టుకుండు. ప్రొద్దుటే ఎవరినైనా పంపిస్తానులే. సరేనమ్మా, ఆ. నేను ఉంటాను. ఏం బాధలో ఏమిటో. అత్తయ్య, ఆ, ఫోన్ ఎక్కడి నుంచి? డ్రైవర్ మనీ ఫోన్ చేశాడయ్యా. దేనికి? పవిత్ర రుబ్బురోలు రాయితో తన కడుపు పోగొట్టుకుందామని చూసిందంట. నీ మీద నింద పడినందుకు బాధ తట్టుకోలేక అలా చేసిందంట. ప్రొద్దుటే ఎవరినైనా పంపిస్తాను, ఈ రాత్రికి జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని డ్రైవర్ మనకి చెప్పానులే. అక్కడంత సీరియస్గా ఉంటే మీరేదో చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? ఇప్పుడు పవిత్రకి ఎలా ఉందో ఏమిటి, నేను వెళ్ళి చూసొస్తాను. ఏమిటి, మీరెళ్ళి చూసొస్తారా? మనీ ఉన్నాడుగా. ఇంత రాత్రి వేళ మీరు వెళ్ళడం ఎందుకు? పొద్దునే చూసి రావచ్చులే. ఏమిటి అత్తయ్య మీరు? రుబ్బురాయితో కడుపు మీద కొట్టుకుందంటే అది మామూలు విషయమా? నేను వెళ్ళి అవసరం అయితే హాస్పిటల్ తీసుకెళ్తాను. రాత్రి పగలు లేదు, వేళ పడలేదు. మంచి చెడ్డ లేకుండా అర్ధరాత్రి వెళ్ళాలా? వాళ్ళేమిటో మనమేమిటో తెలుసుకో అక్కర్లేదు. అమ్మమ్మా, కారుని చప్పుడైంది. ఎవరు వెళ్ళారు? ఇంకెవరు? మీ నాన్నే. నాన్నగారా? ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళారు? డ్రైవర్ మనీ ఇంటికి. దేనికి? ఎందుకు అడుగుతావులే? ఆ పవిత్రేమో కడుపు పోగొట్టుకోవడానికి ఏదో వెధవ పని చేసిందంట. మనీ ఫోన్ చేస్తాను, లేడికి లేచిందే పరుగన్నట్టు మీ నాన్న పరిగెట్టాడు. పొద్దునే వెళ్ళొచ్చని నేను ఎంత చెప్పినా వినిపించుకుంటేగా. అబ్బే, ఈ ఇంట్లో ఎవరి గొడవ వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది. ఏ బాధరబందీలు లేకుండా హాయిగా ఉంటున్న మన ఇంట్లో ఒకదాని మీద ఒకటి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. పోనీ అవేమన్నా మన సొంత సమస్యలు అనుకుంటే అవి కావు.
పని వాళ్ళ సమస్యలు, పనికిమాలిన వాళ్ళ సమస్యలు. ఆ దరిద్రపు కొట్టు పవిత్ర వల్ల డబ్బుకు డబ్బు పోయే, పరువుకు పరువు పోయే. సరే అయిందేదో అయింది, పీడకలలా దాన్ని మర్చిపోదాం అనుకుంటే మళ్ళీ ఈ సమస్య ఏంటి? అసలు ఆ పవిత్ర చస్తే గాని ఈ ఇంటికి పట్టిన పీడ బెరగడవదు. నాన్న 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 నువ్వా? ఏంటమ్మా ఇది? బంగారం లాంటి నిద్ర కాస్త చెడగొట్టావు. అదృశ్య దేవత తలుపు తట్టినప్పుడే తెరవాలి, లేదంటే పక్కింటికి వెళ్ళిపోతుంది. అగ్గిపుల్ల వెలుగుతున్నప్పుడే దీపం వెలిగించాలి, లేదంటే ఆరిపోతుంది. ఆ సంగతి అర్ధరాత్రి 12 గంటలకి మొహాన చన్నీళ్లు కొట్టి మరీ చెప్పాలటమ్మా. నాన్న, ఒక్కరోజు నిద్ర పాడైతే ఏం కొంపలు మునిగిపోవు గాని జీవితాంతం రాత్రులంతా సుఖంగా నిద్రపోయే బంగారం లాంటి అవకాశం వచ్చింది. వచ్చేసిందే? నువ్వు వెంటనే వెళ్ళి వీతరుపు గడిపెట్టి రేపొద్దున మాట్లాడుతున్నాడండి అని చెప్పు. నాన్న, అర్ధరాత్రి అంకమ్మ శవాలు ఏమిటమ్మా? ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందన్నారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఇంతకాలంగా ఎదురు చూస్తున్న అవకాశం తనంతట తానుగా వస్తే రేపో మాపో అంటూ వాయిదాలు వేస్తావా? రా. పుట్టి పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. కన్న తండ్రిలా పెంచిన ధర్మారావు గారికి అపఖ్యాతి తెచ్చిపెట్టాను. నేను పుట్టగానే చంపి పారేసుంటే ఇప్పుడు ఈ బాధల తలవంపులు వచ్చి ఉండే కాదు కదా. అమ్మా పవిత్ర, లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. నేను బతకూడదు, చచ్చిపోతాను. నాతో పాటు నా కడుపులో పెరిగే బిడ్డ కూడా బతకూడదు. అమ్మా నేను చచ్చిపోతాను నాన్న, నేను చచ్చిపోతాను. అమ్మా పవిత్ర, చచ్చిపోతావా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపుకుంటావా? తెలివైన దానివి, చదువుకున్న దానివి, సమస్యలను ఎదుర్కోగల దానివి, నా పెంపకంలో పెరిగిన దానివి, నువ్వే ఇలా డేలా పడితే ఎలాగమ్మా? నా మూలంగా మీకు అప్రదిష్ట వచ్చింది, అది తట్టుకోలేకపోతున్నాను. వస్తాయమ్మా, నీలాపనిందలు వస్తాయి. ఏ తప్పు చేయని శ్రీకృష్ణ పరమాత్మకే నీలాపనిందలు తప్పలేదు. మానవ మాతృలు మనం ఎంతమ్మా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపే హక్కు కానీ, నువ్వు చనిపోయే హక్కు కానీ నీకు లేవమ్మా. తప్పు చేయని వాడు దేవుడు కూడా భయపడక్కర్లేదు. రేపు నీకు DNA పరీక్ష జరగబోతుంది. నింద నిజం కాదని తేలిపోతుంది. ఇంతలో నువ్వు తొందరపడటం మంచిది కాదమ్మా. కేవలం భాస్కర్ వల్లే మనకి ఈ పాటలు వచ్చాయి. కానీ చేతులు కాలేక చేసేది ఉంది. బిడ్డను కరడమే నీ ప్రధాన బాధ్యత. జరిగింది పీడకల్లా మర్చిపోయి జరగబోయేదంతా మన మంచికి అనుకొని ఇక మీదట ఇలా తొందరపడినని నాకు మాటివమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మాటివు, లేకపోతే నా మీద ఒట్టే. ఇవ్వమ్మా. అన్నయ్య, నేను గుడికి వెళ్ళొస్తాను. మంచిదమ్మా, కారు తీసుకెళ్ళి. వద్దన్నయ్య, నడిచే వెళ్తాను. కారు ఉండగా నడిచి వెళ్ళటం ఎందుకమ్మా? నడిచి వెళ్ళడం నాకేమీ కొత్త కాదుగా. లేనప్పుడు నడిచి తిరిగావు సరే, ఉన్నప్పుడు నడటం దేనికి? తీసుకెళ్ళమ్మా. మణి, మణి మణి ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఫోన్ ఏమైనా చేశాడా? నాకు తెలీదండి. అత్తయ్య, అత్తయ్య, ఏంటల్లుడు? మణి ఏమైనా ఫోన్ చేశాడా? నిన్న రాత్రి చేశాడుగా, మళ్ళీ చేయలేదే? ఎప్పుడూ ఇంత ఆలస్యంగా రాలేదు. కనీసం ఫోన్ అయినా చేసేవాడు. లక్ష్మి, గుళ్ళోకి వెళ్తున్నావుట్టుగా సీత చెప్పింది. నేను కూడా వస్తాను పద. ఏంట్రా కొత్త పిచ్చోడు పొద్దరిగడన్నట్టు గుడికి వెళ్తానంటున్నావు? అబ్బి ఏం లేదు పిన్ని,
నా కూతురు కనుక ఈ ఇంటి కోడలైతే బావకి లేనిపోయిన సమస్యలు వస్తాయని చెప్పి నా కూతురు జాతకం చూసి మూర్తి గారు చెప్పాడు. ఆయన ఏ నోటితో ఉన్నాడో గాని అప్పటి నుంచి అన్ని సమస్యలే. ఇక ముందు అలాంటి సమస్యలు రాకుండా ఉండాలని నేను కూడా మా ఆవిడతో గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుందామని. బావా కారు తీసుకెళ్ళమంటావా? మణి ఇంకా రాలేదు బావా. ఇంకా రాలేదా? టైం 11:30 అయింది. ఇదే బావా నీతో వచ్చింది. పని వాళ్ళని పని వాళ్ళగా చూడవు, కన్న బిడ్డలా చూసుకుంటావు. వాళ్ళేమో నెత్తినెక్కి కూర్చుంటారు. చూడు సమయానికి లేకుండా పోయాడు. అయ్యా అయ్యా వీడు పంపలు ముడిపోయినట్టుగా పరిగెత్తుకొస్తున్నాడు. మణి అయ్యా అయ్యా నా కూతురు కనిపించడం లేదయ్యా. మణి అసలు రాత్రి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇన్స్పెక్టర్ మా ఇంటికి వచ్చారు? మీ ఇల్లు సోదా చేయాలి సార్. ఏంటి మా ఇల్లు సోదా చెయ్యాలా? దీనికి తన కూతురు కనిపించడం లేదని తెల్లవారుజామున ఈ డ్రైవర్ మణి మాకు కంప్లైంట్ ఇచ్చారు సార్. డాగును తీసుకుని మణి ఇంటికి వెళ్తే అది మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందబ్బా? కానిస్టేబుల్స్ ఇక్కడ తవ్వండి. అమ్మా పవిత్ర పవిత్ర అమ్మా అమ్మా పవిత్ర అమ్మా పవిత్ర అమ్మా అయ్యా అయ్యా నా కూతురు చచ్చిపోయిందయ్యా నా కూతురు చచ్చిపోయిందయ్యా అయ్యా అమ్మా పవిత్ర ధర్మారావు గారు, అమ్మా హత్య చేసింది ఎవరనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ తెలియదు. అయితే డెడ్ బాడీ మీ కాంపౌండ్లో ఉంది. అందుకని మిమ్మల్ని అందరినీ అనుమానించక తప్పదు. కాబట్టి మీ ఇంటి సభ్యుల్లో ఏ ఒక్కరు మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా ఇల్లు విడిచి వెళ్ళడానికి వీల్లేదు. ఇన్వెస్టిగేషన్ ముగిసే వరకు మా పోలీసులు మీ ఇంటి దగ్గరే ఉంటారు.
ఇవాళ పవిత్రకు డిఎన్ఏ పరీక్షలు జరగాల్సి ఉంది. అది జరగకుండా పవిత్రను హత్య చేశారన్నమాట. మిస్టర్ బాబు, ఈ హత్య గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఎవరు చేసి ఉంటారంటావు? పవిత్ర భర్త భాస్కరే చేసి ఉంటారు సార్. ధర్మారావు కూడా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ధర్మారావు గారే హత్య చేస్తుంటే తన కాంపౌండ్లోనే శవాన్ని ఎందుకు పాతి పెడతారు? తన మీద ఏ అనుమానం రాకుండా ధర్మారావే ఇంటెలిజెంట్గా అలా చేసి ఉండొచ్చు కదా సార్. భాస్కరే పవిత్రను హత్య చేసి తను ఎస్కేప్ అవడానికి, ధర్మారావు గారిని కేసులో ఇరికించడానికి భాస్కరే ఇలా చేసి ఉండొచ్చుగా. వీళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా హత్య చేసి ఉండొచ్చుగా. అంత అవసరం మూడో వ్యక్తికి ఎందుకు ఉంటుంది సార్? అలాగని మీరు అశ్రద్ధ చేయకుండా దర్యాప్తు ప్రారంభించండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మన పరిశోధనకు అవసరమైన క్లూ దొరకవచ్చు. ఎస్ ఎస్ సార్. సార్. ఊరుకోమని ఊరుకో, ఏడోకు. అయ్యా, ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకున్నాను. ఇక నాకు మిగిలింది ఏడుపు తప్ప ఇంకేముందయ్యా. బాధపడకు మణి. సృష్టించిన దేవుడే దాన్ని నుదుటి మీద అల్పాయుషి రాసిపెట్టి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా మనం ఏం చేయగలం? అమ్మమ్మ, పవిత్ర చనిపోవడానికి కారణం దేవుడు కాదు, ఆ భాస్కర్. ఆఫీసులో పవిత్ర భాస్కర్తో చనువుగా తిరుగుతున్నప్పుడే నేను ఆమెను మందలించాను. అప్పుడే నా మాట వినుంటే తనకి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు, మనకిన్ని కష్టాలు నష్టాలు వచ్చిండేవి కావు. నోరు మీరా పిసినారు వెదవ. కష్టాలట నష్టాలట ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. మా వారు ఏమన్నారని అలా ఎగిరిపడుతున్నారు? ఉన్నమాటేగా అన్నారు. ఉన్నది చెప్పడానికి కూడా ఒక సమయం సందర్భం ఉండాలి. పెళ్ళయిందన్న మాటే గాని ఇంగీత జ్ఞానం లేదు వెధవకి. బామ్మ, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు. పెళ్ళై ఎన్నాళ్ళైతే వాళ్ళు వీళ్ళవ్వకుండా ఉంటారా, వీళ్ళు వాళ్ళవ్వకుండా ఉంటారా? అనిత, వాళ్ళేదో తెలివి తక్కువగా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడతావా? నోరు మూసుకో. బాలాజీ, కాసేపు అందరూ మాట్లాడకుండా ఉంటారా? శాంతి, మణి పొద్దునుంచి ఏమీ తీసుకోలేదు. కాస్త కాఫీ తెచ్చిపెట్టు. వద్దయ్యా, నాకే వద్దయ్యా. కన్నీళ్లతో కడుపు నిండిపోయిందయ్యా. అవును మణి, అసలు నేను రాత్రి ఏం జరిగింది? రాత్రి తన కడుపు పోగొట్టుకోవడానికి పవిత్ర అఘాయిత్యం చేసుకోవడం చూసి నేను అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యగారు వచ్చి పవిత్రకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత పవిత్రకు నిద్ర పట్టింది. తను నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోయాను. తొలి కోడి కూస్తున్న టైంలో నాకు మెలకు వచ్చింది. తలుపులన్నీ బార్లా తెరుచున్నాయి. పవిత్ర కనిపించలేదమ్మా. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. పవిత్ర ఏమైందో తెలియక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అది కదయ్యా మణి, ఇలా జరిగింది అని బావగారికి నువ్వు ఫోన్ చేయొచ్చు కదా. నువ్వు తినక పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? నా వల్ల, నా కూతురు వల్ల అయ్యగారికి ఎన్నో కష్టాలు వచ్చాయి. పైగా నిన్న రాత్రి ఫోన్ చేసినప్పుడు బామ్మగారు కూడా తిట్టారు. నా వల్ల మళ్ళీ సమస్యలు ఎందుకని అయ్యగారికి చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. బామా, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి కానీ తిడతావా? నీదేం పోయింది? నువ్వు అసలు పెద్ద మనిషివేనా? ఒరే పెరుమాళు, ఇలా జరుగుతుందని నేనేమన్నా కలగన్నాన్రా? బామ్మగారు, జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. ఇక ముందు ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి. ఇంకా చేయడానికి ఏముందిరా బంగారు? పోస్ట్ మార్టం అయిన తర్వాత పవిత్ర డెడ్ బాడీ రావాలి. దాన్ని మనమందరం పాతి పెట్టాలి. అసలు ఈ హత్య ఎవడు చేశాడో పోలీసులు కనిపెట్టాలి. ఇంకా కనిపెట్టడం ఏంటయ్యా? ఆ భాస్కర్ హత్య చేసి ఉంటాడు. పవిత్రను ఏదో విధంగా వదిలించుకోవాలని అతనే హత్య చేసి ఉంటాడు. అన్నయ్య, మణి చెప్పినట్టు భాస్కరే హత్య చేస్తుంటే శవాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో ఎందుకు పాతిపెట్టినట్టు? అమ్మ లక్ష్మి, ఇక్కడ ఎందుకు పాతి పెట్టాడో నాకు తెలియదు గాని ఖచ్చితంగా వాడే చంపుంటాడు. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి ఆ పిల్లని చిత్రహింసలు పెట్టాడు కదా. అది సరేనమ్మా, హత్య చేసినవాడు శవాన్ని ఇక్కడే ఎందుకు పాతిపెట్టినట్టు నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, హత్య చేసింది భాస్కర్ అయినా నేరం తన మీదకి రాకుండా మన మీదకి నెట్టడానికి ఇలా చేసి ఉండొచ్చు. అబ్బా, నీ బ్రెయిన్ అయ్యా. కరెక్ట్ గా నాకు కూడా అదే ఆలోచన వచ్చిందమ్మా. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం ఎవరికీ భయపడవలసిన పని లేదు. ఇంటి చుట్టూతరా పోలీసులు కాపలా ఉంటే మాత్రం మనకేమిటి భయం?